సమయం పరిపూర్ణ వాక్యం పరలోక దేవుని ప్రకటించు తరుణం పరలోక దేవుని ప్రకటించు తరుణం పరిశుద్ధ సమయం పరిపూర్ణ వాక్యం పరిశుద్ధ సమయం పరిపూర్ణ వాక్యం. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరొక పర్యాయము దేవుడు వాక్యము చెప్పుటకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. గెస్తమనే నిరీక్షణ సావాసం వారు నిర్వర్తిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు తెలుపుచుంటున్నాను. ఈరోజు మనము ధ్యానాంశము చెట్టు దర్శనము. ఈ ధ్యానాంశంలోనికి వెళ్ళక మునుపు మరి ప్రత్యేకంగా దీనికోసమే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము దానియేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూ మధ్యనున్న మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. అది ఆ చెట్టు అభివృద్ధి పొందుతూ బ్రహ్మాండమైన దాని పైకొమ్మలు ఆకాశమును నంతా అంటెను. ఎత్తుగా దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చెట్టు దర్శనము అనే అంశంతో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. వారి వాక్యంలోనికి వెళ్ళక మునుపు దేవుని సహాయాన్ని మనం కోరుదాం. తలలు వంచితే ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం గల గొప్ప దేవ, సకల ఆశీర్వాదాల కానభూతుడు అయిన నా యేసయ్య, ఈరోజు నాయన ఈ వాక్యం నేను చెప్పబోచుండగా నీ రెండంతల ఆత్మచేతనను నింపి నీ పునరుద్ధాన శక్తి నాలో ఉంచి నీవు నా నోటి ద్వారా మాట్లాడి బిడలకును నాకును కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించమని, ప్రతిదిని స్వాధీనంలో ఉంచుకొని సమకూర్చి జరిగించమని ఈ కొద్ది వినపములు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చదువుకున్న బైబిల్ భాగంలో దానియేలు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయంలో 10 నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే అక్కడ రాజైన నెబుకద్నెజర్ జీవితంలో ఆ చెట్టు దర్శనాన్ని అతను చూస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈరోజు మనం గమనించినట్టయితే అక్కడ మరి నెబుకద్నెజర్ యొక్క జీవితము ఒక్కసారి మనం గమనిస్తే బబులోను మహాసామ్రాజ్యానికి అతడు రాజుగా ఉంటున్నాడు. ఇతడు మహా గర్వము కలిగిన వాడు. అదే రీతిగా ఎవ్వరిని లెక్క చెయ్యని స్వభావము గలవాడు. అతనికి మరి దుర్మార్గపు ప్రవర్తన మరి కలిగినవాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి వ్యక్తి మహాగర్వము కలిగినవాడు, ఎవరిని లెక్క చేయనివాడు. అదే రీతిగా అతని స్వభావములో అతని ప్రవర్తనలో దుర్మార్గత కూడా అతని ప్రవర్తనలో ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తికి ఒక శ్రేష్టమైన దర్శనము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దర్శనంలో మనం గమనించినట్టయితే ఇక్కడ ఆ రాజైన నెబుకద్నెజర్ అతను మరి పడక మీద మరి ఉండగా అతడు ఈ దర్శనము చూచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు మనం దర్శనాలు చూస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మనం కలలు కంటూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మన జీవితంలో అనుకోకుండా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఆ చెట్టు విషయం మనం చూసినట్టయితే అది భూమికి ఆకాశానికి మధ్య మిగుల ఎత్తైందిగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా
ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండంగా ఎదిగినట్టు, అదే రీతిగా దాని కొమ్మలు ఎంతగానో విశాలత కలిగి ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దర్శనాన్ని ఎందుకు దేవుడు చూపాడు, అతని జీవితంలో దేవుడు ఏమి చేయ ఉద్దేశించాడో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా దాని ఆకారం మనం గమనిస్తాం. దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితము చూడడానికి ఎంతగానో చక్కగా ఒక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మనము కనబడవచ్చు. కానీ మన జీవితంలో దేవునికి ఎంత దూరంగా ఉన్నామో నీ మనసుకు నా మనసుకు, నీ హృదయానికి నా హృదయానికి మాత్రమే తెలుసు. అందుకోసమే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే, అది ఎంతగానో భూతలమంత విశాలంగా ఉందంట. ఈరోజు దేవుడు అందుకోసం హృదయాలను పరీక్షించు దేవుడు. హృదయానుసారుడైన దావీదు అలా ఎలా కాగలిగాడు అనంటే, దేవుని మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాలన చేస్తూ ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి అనుసంధానంగా నడిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం నా జీవితం కూడా అలా దేవునికి నడిస్తే నీవు నేను కూడా భూతలమంత విశాలమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో అది కలిగి ఉండాలి అనంటే మనం ఎలా ఉండాలో కూడా దేవుడు ఈరోజు నీకు నాకు నేర్పించబోతున్నాడు. రెండోదిగా మనం చూసినట్టయితే ఆకుల విషయంలో మనం చూస్తే సొగసుగా ఉండెను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆకలిగొన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అది పచ్చగా ఆకులు కలిగి ఉన్నది, కానీ అది ఏ ఫలము లేకుండా ఉన్నది అని దేవుడు అక్కడ దాన్ని క్షపించినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా నీ జీవితము నా జీవితము నిజంగా ఫలాభరితంగా ఉంటుందా? దేవునికి నిజంగా అది ఉండే యోగ్యంగా ఉంటుందా? దేవుడు నీ జీవితంలో నా జీవితంలో రారాజుగా నివసించడానికి మన ప్రవర్తన, మన శైలి, మన నడువడి, మన యొక్క గుణము అలా మనం ధరించుకొని ఉంటున్నామా? లేక లోకానికి కనిపించడానికి అది ఎంతగానో సొగసుగా కనిపించి జీవితంలో ఫలం లేని జీవితం ఉంటుందా అని ఇక్కడ దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకొకటి మనం గమనించినట్టయితే దాని పళ్ళు విస్తారముగా ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఎప్పుడైతే మరి ఒక చక్కని ద్రాక్ష చెట్టును నాటి దానికి నీరు పోసి దానికి ఎంతగానో శ్రమించి ఎప్పుడైతే అది కాతకు వచ్చిందో దేవుడు దాని యొక్క కాయలు కొయ్యాలని వెళ్ళినప్పుడు అది కారు ద్రాక్షలు కాచినట్టు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మనం ఇక్కడ గమనిస్తే చాలా చక్కని మాట యెషయా చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక్కడ ఆ మాటలు లిఖితమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట యెషయా చెప్తూ ఉన్నాడు. ఆయన దాన్ని బాగుగా త్రవ్వించి రాళ్లను ఏరివేసి అది అందులో శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటెను. దాని మధ్య రోజును ఒక్కొక్కటి వేయించి ద్రాక్ష తోటను తొలపించెను. అయితే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని ద్రాక్ష పండ్లు ఫలింపలేవు, చూచుచుండగా అది కారు ద్రాక్షను కాచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో దేవుడు నిజంగా ఫలించని జీవితంగా ఉంటే అది ఒక రోజు దేవుడికి పనికి రాకుండా ఉంటున్నదనే సత్యాన్ని దేవుడు ఇక్కడ నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్తలో కూడా దేవుడు ఆడ చక్కగా 17వ అధ్యాయంలో మరి 17వ వచనంలో అక్కడ దేవుడు చక్కని మాట చెప్తూ ఉన్నాడు.
ఏమని చెప్తూ ఉన్నాడు అని మనం చూస్తే అక్కడ అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, మీరు ఎంతకాలం నేనుందును, ఎంతవరకు మీతో సహించదు అని అక్కడ దేవుడు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నడుస్తున్న జీవితం కానీ, దేవునితో సాగుతున్న జీవితం కానీ ఎంతగానో దేవుడు ఫలించాలని ఆశ కలిగి ఉంటాడు. ఆనాడు శిష్యవర్గం కూడా ఎప్పుడైతే దేవుడుతో నడుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవునితో సాగుతూ ఉన్నారో, దేవుడిచ్చిన ఆ శక్తిని, ఆ ఆత్మను పొందిన శిష్యుల జీవితంలో కూడా ఫలించలేని స్థితి వారికి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు అనంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఫలిస్తూ ఉంటామో మన విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉంటుంది. మన జీవితంలో మనం దేవునికి ఎక్కువగా దగ్గర అవుతూ ఉంటాం, ఎక్కువగా ఆయనను ఆనుకొని హత్తుకొని నడుస్తూ ఉంటాం. అప్పుడు మన జీవితము ఎదుగుదల ఎంతగానో ఉంటుంది. అదే రీతిగా మనం ఫలిస్తూ ఉంటామని కూడా అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఆహారము అంటే అది సమృద్ధిగా అక్కడ పక్షులకు ఆహారం ఇచ్చు చెట్టుగా ఉంటున్నది. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం గమనిస్తే, ఈరోజు నిజంగా దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియచేస్తూ ఉన్నావా? దేవుని గురించి నువ్వెవరికైనా చెప్తూ ఉన్నావా? లేదా విన్న మాటలను దాచుకొని ఆనాడు ఏ రీతిగా అయితే ఆ తలాంతును వాడు భూమిలో పాతిపెట్టాడో అలా నువ్వు చేస్తూ ఉన్నావా అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తే, అది నీడ. అది జంతువులకే కాక, ఆకాశ పక్షులకే కాక, మనుషులకు కూడా ఎంతగానో విశాలమైన చెట్టు కాబట్టి అది చాలా చక్కని నీడను ఇస్తూ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, చెట్టు యొక్క ఆ యొక్క భాగాలను మనము విడివిడిగా ధ్యానించాం, విడివిడిగా వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆత్మీయ సత్యం మనం చూచినట్టయితే దేవుడు మనల్ని ఫలించు వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో గర్వం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో మన పని మనమే చేస్తూ ఎవరి మాట వినకుండా మనం ఉంటామో, అదే రీతిగా మన ప్రవర్తనలో మరి ఎంతగానో దుర్మార్గత కలిగి మనం ఉంటామో మనం ఫలించము అనే సత్యాన్ని ఈరోజు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రెండోదిగా, మొట్టమొదటిగా చెట్టు దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం చూస్తే జాగరూకుడైన పరిశుద్ధుని దర్శనం. ఇక్కడ మనం చూస్తే అతను పడుక మీద పడుకొని ఉండగా అక్కడ ఒక జాగరూకుడైన పరిశుద్ధుడు ఆకాశం నుంచి వచ్చినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఎందుకు ఈ జాగరూకుడైన పరిశుద్ధుడు, అందుకోసం రాకడ చాలా దగ్గరగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాకడ కోసం నీవు నేను సిద్ధపడవలసిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ రాకడలో నిజంగా నీవు నేను కూడా నిర్దోషులుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ రక్షణ వస్త్రం మనం ధరించుకొని ఉంటామో, దేవుని ఆత్మ కలిగి ఫలించు వారిగా మనం ఉంటామో, దేవునితో మనం తిరిగి ఆయనతో రాజ్యంలో వెళ్ళడానికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడ ఆ జాగరూకుడైన దేవుడు ఎప్పుడైతే, అది యేసయ్యకు సాదృశ్యంగా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆ యొక్క పండ్లు ఫలించని చెట్టును మనం చూస్తే, ఆనాడు లూకా రాసిన సువార్తలో 13వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక తోటమాలిగా అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ తోటమాలికి ఇచ్చిన పనిని ఎంత చక్కగానో తోటమాలి అక్కడ శ్రమించి దాన్ని రాళ్ళు వేసి అదే రీతిగా ఎంతగానో నీరు కట్టి ఆ చెట్టును పెట్టినప్పుడు అది ఫలించని చెట్టుగా ఉంటూ ఉంటే దాన్ని నరికివేయాలని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఆ నరికివేయ స్థితి ఉంటున్నదా?
మన జీవితం ఫలించు స్థితిగా ఉంటుందా అని మనం చూసుకోవాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట, ఇక్కడ కొమ్మలు నరికి మంచి ఫలములు ఫలించకపోతే అది అగ్నిలో వేయాలని ఆనాడు బాప్తిస్మమిచ్చు యోహాను మత్తయి రాసిన సువార్తలో 3:10 చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఫలించని కొమ్మలు, ఎందుకనంటే దేవుడు ద్రాక్షవల్లి కాబట్టి మనం కొమ్మలుగా ఉంటున్నాం కాబట్టి దేవునిలో మనం ఫలించాలి. ఈరోజు నిజంగా నీ ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉందా? నువ్వు ఆత్మీయ స్వస్థత కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నావా? నీవు చేసిన పాపాలను తిరిగి చేస్తూ అదే పాపంలో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? నీ విశ్వాసం మొత్తము అడుగంటిపోయిందా? నీ నిరీక్షణ లేని జీవితంలో నీవు తోచింది చేస్తూ ఉన్నావా అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో, దేవుని మార్గంలో మనం నడుస్తామో, దేవుణ్ణి హత్తుకొని మనం ఉంటామో, దేవునితో మన జీవితం సాగుతుందో, అప్పుడు మన జీవితంలో ఎంతగానో ఫలింప చేయ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో నాతో ముచ్చటిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు తేరి చూస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరించాలనుకుంటున్నాడు. ఈ దర్శనం యొక్క భావాలు మనము చూద్దాం. అందుకోసమే ఆనాడు రాజైన నెబుకద్నెజర్ జీవితంలో ఎప్పుడైతే ఈ దర్శనాన్ని చూశాడో ఎంతగానో కలవరపడ్డాడు, ఎంతగానో భయపడ్డాడు, ఎంతగానో చింతాకాంతుడయ్యాడు, ఎంతగానో ఆ భయాన్ని ఎంతగానో తట్టుకోలేని స్థితిలో ఉండి వెంటనే దానియేలును పిలిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా ఈ భావంలోని అర్థము నువ్వు నేను తెలుసుకోవాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? రాజైన నెబుకద్నెజర్ జీవితానికి అది సాదృశ్యంగా ఉన్నది. అందుకోసమే నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ రెండోదిగా మనం చూస్తే జాగరూకుడైన పరిశుద్ధుడు అని మనం చూస్తూ ఉన్నాం. అది యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆ దర్శనంలోని భావం మనం గమనిస్తే ఆ చెట్టు రాజైన నెబుకద్నెజర్ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే జాగరూకుడైన ఆ పరిశుద్ధుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అనంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ మనం చూస్తే ఇంకొక మాట, మనుష్యులు నిన్ను తరుముదురు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ చదువుకున్న పాఠ్యభాగంలో మనం చూస్తే అక్కడ 10 నుంచి 14 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు లిఖితమై ఉంటున్నాయి. ఎందుకు తరమబడుతూ ఉన్నాము అని మనం గమనిస్తే, ఈరోజు నిజంగా నువ్వు పాపంతో ఉన్నావు అనంటే, నువ్వు చేయరాని కార్యం చేసావంటే నువ్వు మనుషులు నిన్ను తరుముతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వెలివేయబడే స్థితి నీ జీవితంలో వస్తుంది. నీవు ఎంతగానో భయంతో నువ్వు పారిపోతూ ఉంటావు. ఆ పరస్త్రాలలో ఉండకుండా ఎంతగానో దూరం వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తావు. అలా మన జీవితంకు ఆనాడు మనం చూచినట్టయితే కయ్యూను జీవితంలో మనం చూస్తే ఆ యొక్క పగ తీర్చుకోవడానికి తమ్ముణ్ణి ఏబెల్ను చంపాడే. చంపిన తర్వాత అతను ఎంతగానో అక్కడ మరి ఆ పరిస్థితుల నుంచి పారిపోవడానికి అక్కడ దేశ దిమ్మరి జీవితాన్ని జీవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఆ మనుషులు నిన్ను తరుముతారు అనే ఆ భావన మనం గమనిస్తే, ఈరోజు పాపం నిన్ను పట్టుకున్నప్పుడు అది నిన్ను తరుముతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది నిన్ను ఎంతగానో దూరస్థితికి తీసుకుపోతుంది, ఎంతగానో నిన్ను కృంగిన దిశలోకి నడిపిస్తుంది, ఎంతగానో నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. అందుకోసమే నువ్వు మనుషులకు దూరంగా వెళ్ళాలని నువ్వు ఆశ కలిగి ఉంటావు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో పాపంతో పడ్డావు కాబట్టి, నీ జీవితం దుర్మార్గతతో నిండి ఉంది కాబట్టి, నీ జీవితము ఎంతగానో
అక్కడ నీవు ఎంచుకున్న ప్రవర్తనతో ఉన్నది కాబట్టి, నీ జీవితం గర్వంగా ఉన్నది కాబట్టి అప్పుడు నీవు కూడా వెలివేయబడతావు, నేను కూడా వెలివేయబడతాను, దేవునికి దూరంగా మనం వెళ్తాము అనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా నా ప్రియ సహోదరి సహోదరుడా, అడవి జంతువుల మధ్య నివసించి పశువుల గడ్డి మేసెదవని అక్కడ రాజైన నెబుకద్నెజర్ విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆనాడు మనం చూచినట్టయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, తప్పిపోయిన కుమారుడి జీవితంలో మనం చూస్తే అతను ఎప్పుడైతే తండ్రి ఇచ్చిన ధనాన్ని ఎంతగానో దుర్మార్గ కార్యాలకు వెచ్చించి, తన విలాసాలకు తాను ఎంతగానో పాపానికి వెచ్చించి దాన్ని ఖర్చు చేసుకున్న తర్వాత పందులను మేపు ఆ యొక్క పందుల దగ్గర అతను నివసిస్తూ ఉన్నాడు. అతనికి ఆహారము దొరకని కారణాన ఆ పందుల పొట్టు తిన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి దురస్థితి రాకుండా దేవుడు కాపాడునుగాక. ఆమేన్. ఎందుకనంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎప్పుడైతే మనము నిజంగా అటువంటి స్థితిగతిలోకి ఎప్పుడు వస్తాము అని మనం చూస్తే, ఇక్కడ మొట్టమొదటిగా రాజైన ఆ నెబుకద్నెజర్ జీవితంలో చూస్తే గర్వంతో ఉన్నాడు, ఎవరి మాట లెక్క చేయలేని స్థితిలో ఉన్నాడు. అదే రీతిగా దుర్మార్గపు ప్రవర్తనతో ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అలా ఉంటే, ఆనాడు తప్పిపోయిన కుమారుడి జీవితంలో ఎప్పుడైతే ఆ పందుల పొట్టు అతను తింటూ ఉన్నాడో, ఆ పందులు తినేటిది ఎప్పుడైతే అతను ఆరగిస్తూ ఉన్నాడో అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా అలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందురుగాక. ఆమేన్. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితాల్లో ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, దేవునితో సాగుతామో, దేవునితో ప్రయాణం చేస్తామో అప్పుడు మన జీవితము ఫలించే జీవితంగా దేవుడు మారుస్తాడు. అందుకోసం ఆనాడు అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఇక నేను జీవించు వాళ్ళను నేను కాను అంటున్నాడు. ఎందుకనంటే ఈ లోకానికి నన్ను సిలువ వేసుకున్నాను అంటే నేను జీవించు జీవితం ఇక మీదట క్రీస్తుతో జీవించే జీవితం, క్రీస్తు నాలో ఉండి నన్ను నడిపే జీవితాన్ని నేను కోరుకుంటున్నాను. అటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకనంటే దేవుని యొక్క ఆ స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు, దేవుని చేతుల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఫలాభరితం అవుతుంది అనే సత్యాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆకాశపు మంచు అతని దేహాన్ని తడిపాను. మనం చూసినట్టయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పర్యాయాల్లో మనం పారిపోతున్నప్పుడు, కొంతమంది దుర్మార్గ కార్యాలు ఎవరినన్నా నరహత్య చేసినప్పుడు, ఎవరినైనా చంపినప్పుడు వారు అడవిలోకి పారిపోతూ ఉంటారు. వారు ఎంతగానో దూరానికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, వారికి ఎటువంటి అక్కడ నిలువ నీడలేని స్థితిలో వారు ఉన్నప్పుడు వారి జీవితంలో ఎంతగానో బాధపడుతూ, మరి వానకు తడుస్తూ, ఎండకు ఎంటూ, మంచుకు తడుస్తూ వారి దేహం అలా ఉంటుంది అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే చెట్టుకు సాదృశ్యంగా రాజైన నెబుకద్నెజర్ జీవితం ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ జాగరూకుడైన పరిశుద్ధుడు యేసయ్యకు సాదృశ్యంగా ఉంటుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. మూడోదిగా మనం చూస్తే మనుషులు నిన్ను తరుముదురు అంటున్నాడు. మనం చేసిన పాపమే మనల్ని తరుముతుంది, మనం చేసిన పాపమే మనల్ని పట్టుకుంటుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట మనం చూస్తే అతని వెంట్రుకలు మరి పక్షి రాజు ఈకల వలె ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎప్పుడైతే ఒక దేశ దిమ్మరి జీవితాన్ని జీవిస్తారో, అడవుల్లో మరి ఎంతగానో దూరంలో జీవిస్తూ ఉంటారో వారు అలా మారుతారని
అక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు అవకాశము అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు రాజైన నెబుకద్నెజర్ జీవితంలో కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే మన దేవుడు జాలిగల దేవుడు కాబట్టి, మన దేవుడు కరుణగల దేవుడు కాబట్టి, మన జీవితాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం నశించవద్దు అని దేవుడు తలంస్తున్నాడు కాబట్టి, అందుకోసమే ఆనాడు రాజైన సొలొమోను కూడా దేవుడు ఎన్నో పర్యాయాలు అతనితో మాట్లాడాడు, ఎన్నో పర్యాయాలు అతనికి తెలియచేశాడు. కానీ అతని జీవితంలో అతను ఎప్పుడు కూడా మరి మారే స్థితి దేవుడికి కనపరచలేదు. అయినను దేవుడు అతన్ని మరి ప్రేమించాడు కాబట్టి అతన్ని ఒక సాధారణమైన మరణాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే రాజైన నెబుకద్నెజర్ జీవితంలో ఒక పశ్చాత్తాపపడ్డాడో, ఎప్పుడైతే తాను విలపించాడో, ఎప్పుడైతే తాను ఎంతగానో నిజంగా దుర్మార్గతతో మరి లెక్కలేని స్థితి నా జీవితంలో ఉంచుకొని మహాగర్వంతో నేను ప్రవర్తించానని వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అతని జీవితము మారడానికి ఎంతగానో దేవుడు దోహదపడ్డట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం మారుతామో, ఆనాడు పేతురు జీవితాన్ని మనం చూచినట్టయితే ఎప్పుడైతే తాను చేసిన ఆ తప్పును తెలుసుకున్నాడో, తాను ఆ పలికిన మాటలను తలంచుకొని వెక్కి వెక్కి ఏడ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో తిరిగి మనల్ని దేవుడు పునరుద్ధరించి మరొక పర్యాయం ఆయన సన్నిధిలో గడిపే జీవితాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించాలి అనంటే మొట్టమొదటిగా మన జీవితంలో మార్పు కావాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం ఫలించు వారిగా ఉండాలని దేవుడు ఏకాంక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి జీవితము దేవుడు నీకు నాకు దయచేయును గాక. ఆమేన్. అదే రీతిగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చెట్టు దర్శనం అనే ఈ యొక్క అంశంతో దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఇప్పుడు మనం తలలు వంచితే ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం గల గొప్ప దేవ, సకల ఆశీర్వాదాల కానుభూతుడైన నా యేసయ్య, ఈరోజు నాయన చెట్టు దర్శనము ఆనాడు నెబుకద్నెజరుకు చూపించిన ఆ యొక్క అంశంలో అయ్యా మా జీవితము అందులో ముడిపడి ఉన్నదని నువ్వు సెలవిస్తూ ఉన్నా. నిజంగా మేము కూడా మా దుర్మార్గతల నుంచి దూరమై మా గర్వాన్ని మేము వదిలి లెక్కలేని జీవితాన్ని తొలగించుకొని అయా మరొకసారి నీ రక్తం చేత కడుగబడి మా జీవితం పవిత్రపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. తిరిగి మమ్మల్ని ఫలించే వారిగా ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. ఎంతమంది అయితే భయంకరమైన రోగాల చేత బాధపడుతున్నారో, ఎంతమంది అయితే కరోనా వైరస్ చేత పీడింపబడుతున్నారో, నీ కరుణగల జాలిగల హస్తం చాచి వారిని ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ప్రత్యేకంగా ఈరోజు నాయన ఈ కార్యక్రమంలో మీరుండి సమకూర్చి జరిగించినందుకు నాయనా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది వినపంలో క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యం మీ జీవితంలో నిజంగా దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్. అదే రీతిగా మీకు ప్రార్థన అవసరతలు ఉన్న యెడల కింద టీవీ స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాల్ చేయండి. మేము తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.